మూవీ రివ్యూస్ చెప్పేటోళ్ళని నీట్గా బీహార్ నుంచి మనుషుల్ని 1000కి 2000కి వచ్చేస్తారు. వాళ్ళు మాట్లాడుకొని ప్రొడ్యూసర్కి చెప్తున్నారు అన్నమాట. అన్వేష్ మాట్లాడుకొని వేసేస్తే అంటే చంపేస్తే పని అయిపోతుంది కదా, అప్పుడు ఇంకెవడు ఒకరిని లేపేస్తే అడిగేటోడు ఉండడు, ఇంక ఈ దెబ్బకి ఎవడు రివ్యూలు చేయడు అని చెప్పి అన్వేష్ రీసెంట్గా వీడియో చేసి చెప్పాడన్నమాట. సో సేమ్ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, అలాగే ట్రావెలింగ్ చేసేటోళ్ళకి, ఎస్పెషల్లీ ఇండియాలో ట్రావెలింగ్ కాకుండా బయట కంట్రీలో ట్రావెలింగ్ చేసేటోళ్ళకి, బీహార్ కాకుండా అస్సాం నుంచో మనుషులు మాట్లాడి చీప్గా ఆయన లేపేస్తే వాళ్ళు ఉన్న హోటల్లోనో హాస్టల్లోనో అడిగేటోడు కూడా ఎవడు ఉండడు కదా. లింక్ ఏంటి అంటే మరి ప్రతిదానికి లింక్ ఉండాలి. అన్వేష్ మాట దానికి ఏం లింక్ ఉందా? అలాగే దీనికి కూడా లింక్ లేదు. బట్ నేను కాయిన్కి 2 సైడ్లు మాట్లాడతా. అన్వేష్ చెప్పిన పాయింట్లు కొన్ని కరెక్ట్గా ఉన్నాయి, కొన్ని రాంగ్, బ్లండర్, వర్స్ట్. దాన్ని మనం ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అన్వేష్కి ఈ పాయింట్ చెప్పడానికి నాకు యాక్సెస్ ఉంది, అన్వేష్తో మాట్లాడడానికి. బట్ అన్వేష్ని ఫాలో అయ్యేటోళ్ళకి యాక్సెస్ లేదు కదా. అది చెప్పాలంటే వీడియో రూపంగానే చెప్పాలి. ఎందుకంటే ఒకటి చెప్తే బ్లైండ్గా ఫాలో అయిపోయే వాళ్ళు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. దానివల్ల రాంగ్గా నెగిటివిటీ పాస్ అవుతుంది, ఎస్పెషల్లీ రివ్యూవర్స్ మీద. సో అసలు రివ్యూవర్స్ కంటే ముందు అన్వేష్ ఒక పాయింట్ చెప్పారన్నమాట. సినిమా అనేది ఒక ప్రోడక్టే కాదు, ప్రోడక్ట్కి రివ్యూ ఎలా ఇస్తారని చెప్పి దాని గురించి కూడా మాట్లాడదాం. సో చాలా క్లియర్గా మాట్లాడదాం, ట్రాన్స్పరెంట్గా మాట్లాడదాం, భయం ఏం లేదు. ఒకటే రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి చూడండి, మీ విలువైన కామెంట్లు ఎక్స్ప్రెస్ చేయండి. నాకు తెలిసి నెగిటివ్ కామెంట్లు కూడా వస్తాయి స్టార్టింగ్లో. పూర్తిగా వీడియో చూస్తే మీరు షుగర్ ఆపుకొని మీ కంక్లూజన్ వస్తుంది, అప్పుడు మీరు రిగ్రెట్ అవుతారు నెగిటివ్ కామెంట్లు పెట్టేటోళ్ళు. సో లైక్ ఎక్కువ చేస్తే ఎక్కువ రికమెండేషన్ వెళ్తుంది. షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంక మొదలు పెడదాం. సో అన్వేష్ ఏం చెప్తున్నాడంటే, సినిమా ఈజ్ నాట్ ఎ ప్రోడక్ట్. ఏదైనా ప్రోడక్ట్ అయితేనే దానికి రివ్యూ ఇవ్వాలి. ప్రోడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఒక ప్రోడక్ట్, దీన్ని వాడుకుంటాం, సో దీనికి రివ్యూ ఇవ్వాలి. ఇక్కడ ఏదో బ్లాంకెట్ ఉంది, అది ఒక ప్రోడక్ట్, దానికి రివ్యూ ఇవ్వాలి. సినిమా అనేది ప్రోడక్ట్ కాదు, సో దానికి రివ్యూ అలా ఇస్తారనేసి ఫస్ట్ పాయింట్. అసలు ఆ ఫస్ట్ పాయింటే రాంగ్. ఎవడు చెప్పాడు సినిమా ప్రోడక్ట్ కాదని చెప్పి? సినిమా మూవీ ఈజ్ ఏ క్రియేటివ్ అండ్ కమర్షియల్ ప్రోడక్ట్. ఆ విషయం అన్వేష్ తెలుసుకోవాలి. నేను అక్కడ కామెంట్లో కూడా పెట్టాను. మేబీ ముందు తెలియదేమో, దయచేసి వీడియో చూస్తే తెలుసుకోండి. ఇప్పుడు ఒక బుక్ ఎలా అయితే ఉంటుందో, ఒక పెయింటింగ్ ఎలా అయితే ఉంటుందో, ఒక మ్యూజిక్ ఎలా ఉంటుందో, సినిమా కూడా అంతే. ఇది ఆర్ట్ ఫామ్ కింద వస్తుంది అన్నమాట. ఇందులో కలెక్షన్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటుంది, క్రియేటివ్ ఫామ్ కింద వస్తుంది. సో ఇట్స్ ఏ క్రియేటివ్ ప్రోడక్ట్ అండ్ ఏ కమర్షియల్ ప్రోడక్ట్. క్రియేటివ్ ప్రోడక్ట్ ఎందుకు అని చెప్పినంటే, ఇందులో లాట్ ఆఫ్ క్రియేటివిటీ స్టఫ్ ఉంటుంది. సో అది క్రియేటివ్ ప్రోడక్ట్. తెలుసుకోకపోతే ఒకసారి తెలుసుకోండి. కమర్షియల్ ప్రోడక్ట్ ఎందుకంటే ఇందులో చాలా మనీ ఇన్వెస్ట్ అయ్యి ఉంటుంది. దీని మీద ప్రొడ్యూసర్స్ చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తారు. దాని తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతారు, ఎగ్జిబిటర్లకు అమ్ముతారు. దాని మీద రిలేట్ అయ్యి చాలా సరౌండింగ్ బిజినెస్లు ఉంటాయి. సో ఇదంతా ఓటీటీ రైట్స్ ఉంటాయి. ఇదంతా కమర్షియల్ థింగ్. మనీ కూడా రిలేట్ అయ్యి ఉంటుంది మొత్తం అంతాను. సో ఇట్స్ ఎ కమర్షియల్ ప్రోడక్ట్ ఆల్సో. కానీ మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది అన్నమాట, ఇట్స్ ఎ వైబుల్ ఆర్ నాట్ వైబుల్ ప్రోడక్ట్ అంటే. ఇట్స్ ఆల్మోస్ట్ ఎ వైబుల్ ప్రోడక్ట్. వైబుల్ ప్రోడక్ట్ అంటే ఏంటో కొంతమందికి తెలియదు, నేను చెప్తాను. వైబుల్ ప్రోడక్ట్ అంటే విచ్ ఈస్ ఫంక్షనల్, యూజబుల్ అండ్ విచ్ డెలివర్ సమ్ బెనిఫిట్స్ టు ద యూజర్. సేమ్ థింగ్ సినిమా కూడా ప్రొవైడ్ చేస్తుంది. అది ఇప్పుడు సినిమా అనేది మీరు వెళ్ళిన తర్వాత మీరు కన్జ్యూమ్ చేసుకుంటారు. అది మీకు కంటికి కనిపించింది, బికాజ్ ఇట్స్ ఎ క్రియేటివ్ ప్రోడక్ట్. తీసుకున్న తర్వాత అది మీలో ఉంటుంది, ఆ రోజే ఉండదు. 10 రోజులు పోయిన తర్వాత ఉంటుంది, 100 రోజులు పోయిన తర్వాత. మీకు ఎందుకు 10 ఏళ్ళ తర్వాత అడిగినా కూడా 10 ఏళ్ళ క్రితం సినిమా గురించి చెప్తారు. అది ఎందుకంటే అది క్రియేటివ్ ఫాము, క్రియేటివ్ ప్రోడక్ట్. మనం దాన్ని అలానే కన్జ్యూమ్ చేసుకుంటాం, ఫిజికల్గా కనబడదు. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎ వైబుల్ ప్రోడక్ట్. సో వైబుల్ ప్రోడక్ట్ అనే దానికి రివ్యూస్ ఇవ్వడంలో తప్పలేదు. రివ్యూస్ ఎలా ఇవ్వాలి? రివ్యూస్ అటు సైడ్ మాట్లాడదాం. ఫస్ట్ రివ్యూస్ ఆపిమని చెప్తున్నాడు కదా ఆ పెద్ద మనిషి. ఏం చెప్తుందంటే, ట్రావెలర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు వేరే కంట్రీకి వెళ్తున్నారు. వేరే కంట్రీకి వెళ్ళి వేరే కంట్రీ తాలూకా ప్రకృతిని, ఆ టూరిజంని మీరు ప్రమోట్ చేస్తూ కొన్నిసార్లు ఇండియన్ టూరిజంని, ఇండియన్ గవర్నమెంట్ని, ఇండియన్ జనాల్ని, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు విమర్శిస్తారు, క్రిటిసైజ్ చేస్తారు కదా. మరి అప్పుడు మీరు రివ్యూ చేస్తూ క్రిటిసైజ్ చేస్తున్నారు కదా, మరి అప్పుడు మిమ్మల్ని కూడా బ్యాన్ చేయాలా? మిమ్మల్ని కూడా అస్సాం నుంచి మనుషులు పెట్టి చంపేయాలా? కాదు కదా. ఎందుకంటే మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, చెప్తున్నారు అంతే తప్ప దీన్ని వేరేలాగా తీసుకొని మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు. దీనివల్ల ఇండియన్ టూరిజం దెబ్బతింటుంది. మీరు ఆఫ్రికా వెళ్ళి ఆఫ్రికా టూరిజం బాగుందన్న వల్ల ఇండియన్ టూరిజం దెబ్బతింటుంది అంటే దానంత నిబ్బా ఆన్సర్ ఏమైనా ఉందా? సేమ్ థింగ్, మీరు ఒక హోటల్లో ఉన్నారు. ఆ హోటల్లో వెళ్ళి హోటల్ బాగుందంటే బాగుంది, బాగోకపోతే బాగోలేదని చెప్తారు కదా. దానికి బాగోలేదని చెప్పి హోటల్ ఓనర్ కూడా వచ్చి మిమ్మల్ని చంపేస్తాడా? చంపేస్తే అంత చండాలంగా ఉంటుంది. అది కరెక్ట్ అని ఒప్పుకుంటారా? మీరు ఫుడ్ తిన్నారు, ఫుడ్ లైఫ్ సైకిల్ చూస్తే చాలా తక్కువ. వండుతారు, తెస్తారు, 15-20 నిమిషాలు తింటాం, గంటలో డైజెస్ట్ అయిపోద్ది. ఏదో ప్రోడక్ట్ అలాంటి ఫుడ్ మీద మనం రివ్యూ ఇస్తున్నాం కదా, మరి ఫుడ్ మీద కూడా రివ్యూ ఇవ్వద్దని చెప్పండి.
ఏదైనా అంతే, బట్ దాని లైఫ్ సైకిల్ వేరేగా ఉంటుంది, దాని మోడల్ బిజినెస్ మోడల్ వేరేలా ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి అంతే తప్ప మూవీ అనేది ఒక ప్రోడక్ట్ కాదు, దానికి రివ్యూ ఇవ్వకూడదు అంటే తప్పది. రివ్యూ ఇవ్వాలి. రివ్యూ ఇవ్వకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కట్టెలు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీ కదా, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీకు స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టి మీరు వేరే దేశాలకు వెళ్ళకూడదు అని చెప్తే మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కట్టెలు చేసినట్టే కదా, దాని గురించి చెప్పకూడదంటే. ఆరు వేరే దేశంకి వచ్చినప్పుడు మీరు ఈ దేశం గురించి మీరు వీడియో చేయకూడదంటే మిమ్మల్ని కట్టెలు చేసినట్టే కదా. సో అలాగే మూవీ రివ్యూస్ చూసినప్పుడు వాళ్ళ ఒపీనియన్, రివ్యూ అనేది మీనింగ్ సినానిమ్స్ వెతకండి. ఇట్స్ అన్ ఒపీనియన్. రివ్యూ అంటే ఒపీనియన్. సెర్చ్ ఇంజిన్లో ఎక్కువ పడుతుంది అని చెప్పి రివ్యూ అని రాస్తారు. సో రివ్యూ అది చెప్పాలి, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీవు కాదంటే ఎలాగా? అండ్ దానివల్ల మూవీ ఇండస్ట్రీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు రెట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఇది వర్కౌట్ అయింది, ఇది వర్కౌట్ అవ్వలేదు, ఈ జోనర్ ఈ మంత్లో రిలీజ్ చేయకూడదు, ఆర్ ఇటువంటి టైప్ ఆఫ్ సినిమాలు ఇటువంటి మంత్లో రిలీజ్ చేయకూడదు, ఆర్ ఇందులో ఇక్కడ స్క్రీన్ ప్లే బాగోలేదు, ఇక్కడ చాలామంది కనెక్ట్ అవ్వలేదు, ఇది ఏ సెంటర్ సినిమా, ఇది బీసీ వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు, అలా చాలా రెట్రోస్పెక్ట్ తెలుసుకుంటారు. అండ్ ముఖ్యంగా ఆడియన్స్ జనాలకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు చాలా బిజీ లైఫ్లో ఉండి ఎటువంటి సినిమా చూడాలో వాళ్ళకి తెలియదు. అలా అని చెప్పి జనాలు కూడా అంత గొర్రెలేం కాదు, పక్కాగా వాళ్ళని నమ్ముకొని వెళ్ళిపోతారని. జనాలు కొంతమంది రివ్యూర్లని కనెక్ట్ అయి ఉంటారు, వాళ్ళకి ఒపీనియన్ మ్యాచ్ అయ్యేటోళ్ళని. వాళ్ళు చెప్పినప్పుడు మోస్ట్లీ ఒకవేళ బాగుంది అంటే వెళ్తారు, బాగోకపోతే వెళ్ళరు. దానివల్ల మూవీ ఎఫెక్ట్ అవుతుందంటే అవుతుంది, కానీ ఇక్కడ జనాలకు కూడా అది ఇంపార్టెంటే కదా. ఇప్పుడు జనాలు ఒక టికెట్కి ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉంది, 4 టికెట్లు అంటే 2000 ఒక మిడిల్ క్లాస్ వాడు ఇన్వెస్ట్ చేయాలంటే సినిమా బాగుంటే ఇన్వెస్ట్ చేస్తాడు, లేదు అంటే చేయడు. అలాగే ఆ రివ్యూతో కనెక్ట్ ఎలా ఉంటుంది? ఒక సినిమా జస్ట్ వాడికి వీళ్ళకి ఒపీనియన్ మ్యాచ్ అని చెప్పి కనెక్ట్ అవ్వరు. ఒక 10-15 సినిమాలు ఓకే ఈడు మనలాగే ఆలోచిస్తున్నాడు, మన మైండ్ సెట్ ఈడి మైండ్ సెట్ ఒకలానే ఉంది, వీడికి నచ్చిందంటే మనకు నచ్చొచ్చు, వీడికి నచ్చలేదంటే మనకు నచ్చకపోవచ్చు అని చెప్పి ఒక కనెక్ట్ అయ్యి ఒక్కొక్క ఆడియన్ ఒక్కొక్క రివ్యూర్లు కనెక్ట్ అయ్యి అలా బేసిస్లో వెళ్తారు. అంతే తప్ప అదే రివ్యూరు కూరుండి కావాలని చెప్పి కొన్ని సినిమాలు బాగున్నా బాగోలేదన్నారు అనుకో, ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు. అప్పుడు అలాంటి రివ్యూల మాటలు నంబరు. సో దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉండదు. సో ఆర్గానిక్గా ఏ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ ఏ కేటగిరీ ఆఫ్ రివ్యూలు కనెక్ట్ అయ్యి ఉంటారో ఆ కనెక్ట్ అలానే ఉంటుంది. అంతే తప్ప కొంతమంది ఉంటారు డబ్బులు తీసుకొని చేయడము, కావాలని చెప్పి క్రిటిసైజ్ చేయడం, వాళ్ళ నంబరు. వాళ్ళని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చూస్తారు తప్ప మూవీ టికెట్ తెగ్గొట్టడం కోసం చూడరు. అంటే ఆ రివ్యూ చూసి ఓకే ఇది బాగుంది అంటే వెళ్దాము, బాగోలేదంటే వెళ్ళకూడదు, అలా ఉండరు. అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం, టైంపాస్ కోసం చూస్తారు. నిజంగా సినిమా గురించి అన్బయాస్డ్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ రివ్యూ ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఎందుకంటే ఆడియన్స్ టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది కదా. సో మనం ఈ కోణంలో చూడాలి. సో రివ్యూ ఇవ్వడంలో తప్పు లేదు ఇందాక చెప్పినట్టు. బట్ రివ్యూస్ ఎలా ఇవ్వకూడదు అంటే క్రిటిసైజ్ ది కంటెంట్, నాట్ ది క్రియేటర్స్. అలా ఉండాలి. కొంతమంది రివ్యూవర్లు కావాలని కంటెంట్తో పాటు క్రియేటర్లు కూడా క్రిటిసైజ్ చేస్తారు, పర్సనల్ అటాక్ చేస్తారు, ఎథికల్గా ఉండరు, ఆనెస్ట్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయరు. అలా లైన్లు దాటే వాళ్ళకి ఆబ్వియస్గా ఆడియన్స్ దగ్గర నుంచి డిస్కనెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు రాకపోయినా డౌన్ ద లైన్ లాంగ్ రన్లో వచ్చేస్తుంది. దానికోసం వాళ్ళు చంపే అవసరం లేదు. ఇప్పుడు ట్రావెలింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఆనెస్ట్గా చెప్తున్నారా? ఎవరికి నచ్చిన ఒపీనియన్ వాడు చెప్తాడు, అంతే కదా. ఇది కూడా అంతే. సో ఎవరైతే ఇలాగ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి దాన్ని ఓవర్బోర్డ్ అయ్యి ఇలాగ ఎథికల్గా లేకుండా కంటెంట్ని కాకుండా క్రియేటర్స్ని క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. ఇప్పుడు మేబీ టెంపరీ ఫేమ్ వ్యూస్ రావచ్చేమో, కానీ డౌన్ ద లైన్ గోయింగ్ ఫార్వర్డ్ ఎవరైతే న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారో, అన్బయాస్డ్గా వాడి ఒపీనియన్ వాడు చెప్తాడో, ఆ ఒపీనియన్కి జనాల ఒపీనియన్కి ఒక సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ కనెక్ట్ అవుతారో, అలాంటి రివ్యూవర్స్కి జనాలు కనెక్ట్ అయ్యి సినిమాకి వెళ్ళడం చూస్తారు. అంతే తప్ప కావాలని కొంతమంది సినిమా ఎలా తీయాలని చెప్తారు, వాళ్ళు సినిమా డిపార్ట్మెంట్లో కాకపోయినా ఈ షాట్ ఇక్కడ పడాలి, ఇక్కడ బీజిఎం ఇలా పడాలి, ఇక్కడ బ్యాక్ లైట్ ఎలా ఉండాలని చెప్పి. కొంతమంది రివ్యూవర్లు ఈ సినిమా ఎలా తీయకూడదని చెప్తారు, ఇక్కడ ఎడిటింగ్ అరగంట లేపియచ్చు, ఇక్కడ సాంగ్ ఉండకూడదని చెప్పి. వాళ్ళంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే చూస్తారు తప్ప వాళ్ళని జడ్జ్ చేస్తూ వాడిని గేజ్ చేస్తూ సినిమా టికెట్ అంటే సినిమాకి వెళ్ళడానికి ట్రై చేయరు. ఇంకా చాలామంది రివ్యూస్ ఉన్నారు, ఎవరైతే న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళని నమ్ముతారో, వాళ్ళకంటూ ఒక రిలయబిలిటీ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఏమంటారు క్రెడిబిలిటీ ఉంటుంది, ఆ బేసిస్లో సినిమా చూస్తారు. సో కమింగ్ బ్యాక్ టు యాక్చువల్ పాయింట్, అవినాష్ చెప్పే పాయింట్, మీరు ఏదైతే చెప్పారో లైన్లు దాటి కొంతమంది రివ్యూలు చేస్తున్నారు, దానివల్ల మూవీ ప్రొడ్యూసర్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సినిమా రిలీజ్ అయిన అతి కొన్ని గంటల్లోనే కావాలని చెప్పి నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, పెయిడ్ రివ్యూస్ ఇస్తున్నారని. వాళ్ళు ఎన్ని రోజులు సర్వైవ్ అవుతారు? వాళ్ళకంటూ క్రెడిబిలిటీ ఉండదు. ఇప్పుడు మూవీ రివ్యూ 10 మంది బాగుంది అన్నారు అనుకోండి, కంపల్సరీగా మూవీ కమర్షియల్గా ఆడాలని ఉండదు, దానికి చాలా యాట్రిబ్యూట్స్ ఉంటాయి.
సో మనం అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లో చూడకూడదు, హ్యూమన్ ఎమోషన్స్ బట్టి కూడా చూడాలి. కొన్ని సినిమాలు ఏంటంటే మనకి సినిమాలు బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెర్సీ మూవీ అనేది ఉంది. జెర్సీ మూవీ చాలామందికి ఇష్టం, కానీ కమర్షియల్గా అది కాస్ట్ ఫెయిల్. సో చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. మీరు దాన్ని మొత్తం రుద్దీసి రివ్యూర్ల మీద మొత్తం సినిమా బిజినెస్ పడిపోతుంది. సో వీళ్ళు చంపియాలి బీహార్ నుంచి మనుషులు పెట్టి అంటే అది తప్పది, చాలా తప్పది. చాలామంది అఫెండ్ అయ్యారు రివ్యూర్స్ కూడా అది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పే పాయింట్ అన్ని కోణాల్లో ఆలోచించి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే దట్ అప్లైస్ టు ఆల్సో. మీరు కూడా రివ్యూ ఇస్తున్నారు, దేని మీద? ట్రావెలింగ్ మీద రివ్యూ ఇస్తున్నారు. ఎందుకు? మీకు అది హక్కు ఉంది. అక్కడ ఆల్రెడీ ఉన్నదానికి మీరు రివ్యూ ఇస్తున్నప్పుడు మీకు అంత ఉన్నప్పుడు దాన్ని అనలైజ్ చేయాలి. ఇప్పుడు అనలైజ్ చేయడం అంత ఈజీగా అకార్డింగ్ టు యూ రివ్యూ అంటే రూమ్లో కూర్చొని ఇచ్చడం అందులో పెద్ద పని ఏముందంటే కాదు. మూవీ రివ్యూ ఇవ్వడం కూడా చాలా కష్టం. మూవీ రివ్యూ అంటే ఏదో నెలకు ఒక రివ్యూ కాదు. ఆ వారంలో ఎన్ని సినిమాలు రిలీజ్ ఉన్నా మనం వెళ్ళి సినిమా చూసి అనలైజ్ చేసి ఓపిక్గా ఆ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం, దానికి చాలా క్రియేటివ్ థాట్ ప్రాసెస్ ఉండాలి. సో ఇది ప్రతి ఒక్కడు చేయలేడు. ఒకవేళ అందరూ చేసినా కూడా క్లిక్ అయ్యారు అంటే వాళ్ళని అంత కొంత మ్యాటర్ ఉంది. జస్ట్ ఒక ట్రైపాడ్ పెట్టుకొని రూమ్లో కూర్చుంటే మూవీ రివ్యూ అయిపోదు. దానికి చాలా చాలా అనలిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, సినిమా మీద నాలెడ్జ్ ఉండాలి, చాలా గ్రిప్ ఉండాలి, వాడి మైండ్ సెట్ బాగుండాలి. వాడి హెల్త్ బాగోపోయినా, వాడి ఇంట్లోకి బాగోపోయినా, వాడి దగ్గర డబ్బులు లేకపోయినా, టైం లేకపోయినా, ఒక వారంలో 3 సినిమాలు వస్తున్నాయంటే వాడు ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళాలి, చూడాలి, రావాలి, రివ్యూ ఇవ్వాలి. ఇదంత ఈజీ కాదు. మీరు ఏమనుకుంటున్నారంటే ఏముంది అన్నట్టు తీసి పారేస్తారు. మనం చేసిందే తోపు, మిగిలినోడు చేసిందే రాంగ్, అది పెద్ద వాల్యూ లేదు అంటే అది చాలా తప్పది. మనం ఎప్పుడు పక్క వాళ్ళని చులకనగా చేసుకోకూడదు. మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవచ్చు, కానీ మనమే తోపు, మిగిలిన వాళ్ళు ఎవరో తోపు కాదంటే అది రాంగ్. లాంగ్ రన్లో గట్టిగా కరిచేస్తారు. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, దయచేసి ఇలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేయకండి. హ్యాపీగా ట్రావెలింగ్ చేసుకోండి. ప్రతి ఫీల్డ్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న మనుషులకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ ఆడియన్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. ఐ హోప్ ఈ పాయింట్ మీకు అర్థమవుతుందని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం, ధన్యవాదాలు.